Garuda Express, an international courier service. నేల తల్లి ఒంటిని పన్నీటితో తడిపి అన్నదాత కంటి చెమ్మను తుడవడమే లక్ష్యంగా నడిచిన మాగాని మారాజు విద్యాసాగరుడు మరింక లేరంటే తెలంగాణ రైతు తట్టుకోలేకపోయాడు. మన నీళ్లు మనమే పారించుకుందాం, మన రైతును రాజును కాదు రారాజును చేద్దామంటూ ఉద్యమాన్ని యుద్ధమంత సైజుకు తీసుకెళ్లిన విద్యాసాగర్ రావు సేవల్ని తెలంగాణ రైతాంగం మర్చిపోవాలన్నా మర్చిపోలేదు. తెలంగాణ మట్టిలో పండే ప్రతి గింజ మీద అతడి పేరు రాసుంటుందన్న అతిశయోక్తి కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన ఈ 3 ఆకాంక్షల్లో మొట్టమొదటిది నీళ్లైతే ఆ సాగునీళ్ల కలను సాకారం చేయడమే బతుకనుకొని జీవితాంతం శ్రమించిన కష్టజీవి ఆర్ విద్యాసాగర్ రావు. సొంత రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వానికి సారథిగా బాధ్యతలు తీసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈ విద్యాసాగర్ రావే కుడిభుజం. రైతుకు సాగు కష్టం లేకుండా చూడాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ విద్యాసాగర్ రావు నైతిక తోడ్పాటునే కొండంత బలమనుకొని ముందుకు నడిచారు. ఆచరణ కేసీఆర్ అయితే ఆలోచన విద్యాసాగర్. తెలంగాణ గెడ్డ మీదుండే జల సంపదను ఆమూలాగ్రం అవపోసన పట్టి దాంతో పంటను తడపడానికి అవసరమైన పరిజ్ఞాన సంపదను పుష్టిగా కలిగున్న దిట్ట విద్యాసాగర్ రావు. తన రాష్ట్రంలో సాగునీటి పథకాల రూపకల్పన కోసమే తన మేధస్సునంతా దారబోసేవారు. అధికార పక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి సందేహాల్ని తీర్చేవారు. గోదావరి, కృష్ణా జీవనదుల్ని మదించి 1 కోటి ఎకరాలు సాగులోకి తీసుకురావడమే బంగారు తెలంగాణ లక్ష్యమన్న కేసీఆర్ తనకిచ్చిన 5 ఏళ్ల హయాంలో రైతాంగానికి నీళ్లివ్వడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ప్రకటించేశారు. ఆయనకున్న అంతటి ధీమాకు విద్యాసాగర్ రావు గీసిపెట్టిన ప్రాజెక్టుల ప్రణాళికలు, వాటి మీద తనకుండే విశ్వాసమే కారణం. నెత్తిన నీళ్లు పోసుకుంటే కాళ్ళ వరకు వస్తాయి, కానీ కాళ్ళ దగ్గర నీళ్లు పోస్తే నెత్తి వరకు వెళ్తాయా అన్న కాంగ్రెస్ నాయకుల ఎత్తి పొడుపులకు పంపింగ్ ద్వారా సంపులో నీటిని 10వ అంతస్తులోకి పంపిస్తున్నట్లే తెలంగాణలోని అన్ని జిల్లాలకు సాగునీటిని అందిస్తామంటూ ధీటుగా జవాబిచ్చిన విద్యాసాగర్ రావు ఆ మేరకు చేసి చూపించారు కూడా. కాళేశ్వరం, నీళ్లు నిజాలు పేరుతో పుస్తకాలు రాశారు. దిండి, పాలమూరు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల డిజైన్లు గీయటంలో కీలక పాత్ర పోషించారు. గోదావరి నదిపై 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం రూపకర్త కూడా ఈయనే. ఈ కీలకమైన ముందడుగు తెలంగాణలో 39 లక్షల ఎకరాల పంటకు సాగునీరు అందించేందుకు దోహదం చేసింది. గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఈ ఒడంబడికతోనే సాధ్యమైంది. తెలంగాణ నీటిపారుదల రంగంలో ఇదొక నూతన అధ్యాయం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటి నిర్మాణంలో సాధ్యాసాధ్యాల మీద నేరుగా అసెంబ్లీలోనే 3 గంటల పాటు ప్రజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్ ఈ విధంగా దేశవ్యాప్త సంచలనం సృష్టించారు. ఇటువంటి సాహసోపేత చర్యలకు తెగిస్తూ అపర భగీరథుడు అనిపించుకున్న చంద్రశేఖర్ రావుకు బలము, భరోసా ఎవరంటే ఈ విద్యాసాగర్ రావు ఒక్కరే. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్గా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయన అందించిన సేవల్ని తెరాస సర్కారుతో పాటు తెలంగాణ రైతాంగం కూడా మర్చిపోలేనివి. నీళ్లు, 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 ప్రతి క్షణము ఇదే ఆలోచన. వాన లేదన్న వంకతో అరెకరం కూడా ఎండకూడదన్న లక్ష్యంతోనే చంకలో ఫైళ్లు పెట్టుకొని బతుకంతా పరిగెత్తుతూనే పోరాడిన విద్యాసాగర్ రావు ఇప్పుడు శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ తెలంగాణ గెడ్డ మీద ప్రతి మెట్ట మాగానిగా మారి బంగారు పైరు పండినప్పుడే ఆయన ఆత్మకు శాంతి.